రక్షించిన ఓ దేవా, కన్నీటితో వేడుకుంటున్నా నా బిడ్డను రక్షించలేవా? నిజమైన దైవమా, మనుషుల మనసుల్లో కొలువైన ఓ దేవా, పాపులను మన్నించి ప్రాణాలు పోయేవా దేవా? నిజమైన దేవా, నీ ముందు నా ఆశీర్వాదాన్ని ఆశీర్వదించలేవా? మన్నించు 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 దేవా, మన్నించు మన్నించు మన్నించు. సందేహం అనే సైతాన్ని తొలగించుదేవా, మా తప్పుల్ని మన్నించుదేవా. సందేహం అనే సైతాన్ని తొలగించుదేవా, సైతాన్ని తొలగించుదేవా. మన్నించు ప్రభు, మన్నించు ప్రభు, మన్నించు ప్రభు, మన్నించు 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 దేవుడా, మన్నించు. ఆశీర్వాదం. రామస్వామి, డబ్బు దొరికిందా? డబ్బు ఇచ్చారా? డబ్బు కోసం ఎవరిని అడిగినా మా పిల్లల్ని హాస్పిటల్లో చేర్చొద్దని చెప్పి మీ పిల్లల్ని హాస్పిటల్లో చేర్చారే, మీలాంటి మోసగాళ్ళ మేము నమ్మిందని కొట్టడానికి వస్తున్నారయ్యా. నీ బైక్ అమ్మేశావా రామస్వామి? పర్వాలేదు ఆశీర్వాదం, ప్రార్థించు, నీ కొడుకు కోసం ప్రార్థించు. దేవుడా 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 అది మామూలు రాయ స్వామి. అది మామూలు రాయ స్వామి. అన్ని నువ్వే, అంతా నువ్వే, సర్వం నువ్వే అనుకున్నాను ఓ దేవుడా. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, ఏది సత్యం, ఏది అసత్యం, దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నమ్మాలి. ఆశీర్వాదం, ఆపరేషన్ టైం అవుతుంది. ఆశీర్వాదం, లేట్ అవుతుంది. నువ్వే వర్తమానం, నువ్వే భవిష్యత్తు, నువ్వే భవిష్యత్తు దేవుడవు. అన్ని నువ్వే అనుకున్నాను దేవా, అన్ని నువ్వే అనుకున్నాను. ఎంతో మంది చనిపోతే నన్ను మాత్రమే ఎందుకు రక్షించావు? ఆ సునామీలో నన్ను మాత్రమే ఎందుకు రక్షించావు దేవుడా? అనుమానమే సైతానై పీడిస్తుంది, అనుమానమే పెనుభూతమై ఏడిపిస్తుంది, అనుమానం ఆవహిస్తే వెంటాడుతుంది, అనుమానమే సైతానై పీడిస్తుంది, అనుమానమే పెనుభూతమై ఏడిపిస్తుంది, అనుమానమే హాస్పిటల్ నుంచి మీనాక్షి ఫోన్ చేస్తుంది ఆశీర్వాదం. నాకు భయంగా ఉంది రామస్వామి. డబ్బు కట్టమని అడుగుతున్నారంట, కానీ దేవుడు ఇంకా నీ కొడుకు ప్రాణాలు కాపాడుతున్నాడు. ఎందుకు అక్కడ పెట్టుకున్నారు? మనకిస్తే రక్షించుకుంటాం కదా, ఎందుకు కష్టపడుతున్నారు? కష్టం వస్తేనే కదా మనిషికి దేవుడి మీద నమ్మకం కలిగేది. మనం ఇన్ని కష్టాల్లో ఉంటే మన కన్నీళ్లు తుడవకుండా దేవుడు ఎందుకింత మౌనంగా ఉన్నాడు? ఏంటి ఆశీర్వాదం అలా మాట్లాడతావు? నువ్వు దేవుడు కాపాడుకున్న బిడ్డవు కదా. లక్షలాది మంది కొట్టుకుపోతున్న సునామీ నుంచి నిన్ను కాపాడిన దేవుణ్ణి అలా తోలనాడడం భావ్యంగా ఉందా? నిన్నేం జరిగిందో నీకు తెలుసా రామస్వామి? స్వామి, స్వామి, మీరే నాకు దిక్కు స్వామి. నా కొడుకు కనపట్లేదు స్వామి. స్వామి, నన్ను క్షమించండి, నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొనివ్వండి. నేను ఫాదర్ని కాదమ్మా, అలాని క్రిస్టియన్ కూడా కాదు. నేను క్రిస్టియన్ కాను స్వామి, కానీ పాపం చేశాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం కావాలి. నేను చేసిన పాపం వల్లే నా కొడుకు నాకు కనపడకుండా పోయాడు. ఆ పాపమే నన్ను పట్టుకుని వెంటాడుతోంది స్వామి. నా పాపపు చేతులతో ఎప్పుడైతే వాడిని తాకానో అప్పుడే వాడు మలినమైపోయాడు స్వామి. వాడిని చూడాలనిపించినప్పటి నుంచి నిద్ర లేదు, తిండి లేదు, ఏడుస్తూనే కూర్చున్నాను స్వామి. పిల్లాడి జ్ఞాపకం వచ్చి
వెంటనే ఫోన్ చేసి ఉన్న బలంగా బయలుదేరి వచ్చేశాను. వచ్చి చూస్తే ముత్తులొలికే ముఖంతో చక్కగా ఉన్నాడు స్వామి నా కొడుకు. అందరూ తన బిడ్డని బుద్ధిమంతుడు అని చెప్పుకుంటారు, కానీ నా కొడుకు నిజంగానే బుద్ధిమంతుడు స్వామి. నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసేసిన పాపిని స్వామి. చిన్నపిల్లోడు కదా, ఇంటికే వెళ్ళుంటాడు, వెళ్ళి చూడు. ఎవరికైనా దొరికితే కళ్ళు కాళ్ళు తీసేస్తారేమో స్వామి. అదంతా చిన్నపిల్లల్ని భయపెట్టడం కోసం చెప్పేది, అది నిజం కాదు. లేదు స్వామి, లేదు. ఒకరోజు బొంబాయిలో కళ్యాణ్ స్టేషన్ నుండి టౌన్ స్టేషన్ లో వదిలిపెట్టమని 2 పిల్లలు నాకిచ్చి పంపించారు. నేను వాళ్ళేసిన ముష్టి డబ్బులకు ఆశపడి ఆ పిల్లల్ని తీసుకెళ్లి అక్కడ అప్పచెప్పాను స్వామి. ఒక నెల తర్వాత ఆ పిల్లలు పిచ్చమెత్తుకోవడం చూశాను స్వామి. ఒకడికి కళ్ళు లేవు, ఇంకొకడికి కాళ్ళు లేవు. నేను వదిలిపెట్టినప్పుడు వాళ్ళకి కళ్ళు కాళ్ళు బాగానే ఉన్నాయి స్వామి. అయ్యో, నేను పాపం చేశాను స్వామి, నాకు పరిహారం కావాలి. నేను పాపం చేశాను, నా పాపాన్ని మన్నించి నా బిడ్డను కాపాడు స్వామి, కాపాడు. నాకు ప్రాయశ్చిత్తం కావాలి. నా జీవితంలో చూసిన అతిపెద్ద పాపి నువ్వు. నేను నా దేవుడు కూడా క్షమించడు. నీలాంటి వాళ్ళు బతుకుండడం వేస్ట్, చావచ్చు కదా. పోయాను స్వామి, చావాలనే పోయాను. లక్షల మందిని మింగేసిన సునామీ నన్ను మాత్రమే ఎందుకు కాపాడాలి? 2 పిల్లలు అవిటి వాళ్ళు అవ్వడానికి కారణం అవ్వడానిక, లేక నా బిడ్డలు నేను పోగొట్టుకోవడానిక? ఏంటి, నువ్వు సునామీలో తప్పించుకున్నావా? అవును స్వామి. ఏమా, ఇందాక స్టేషన్లో నీ కొడుకు కనపట్లేని చెప్పాగా, నడు వెతుకుదాం. రామా, నేను హెల్ప్ చేస్తాను. ఎలా తప్పించుకున్నావు? ఒక రాయి దొరికితే గట్టిగా పట్టుకున్నాను. ఆ రాయిలో ఏముందమ్మా? అది మామూలు రాయే స్వామి. అది ఇప్పుడు ఎక్కడుంది? అది రాయే కదా స్వామి, అక్కడే ఉంటుంది. నన్ను అడిగితే నేనేం చెప్పడం? ఆ రాయిలో దేవుడు లేడా? ఈ రాయిలో దేవుడు లేడు రామస్వామి. ఏం చేస్తున్నావు? దేవుడు లేడు, అలా చేయొద్దు. ఆశీర్వాదం, ఇన్నాళ్ళు దేవుడిగా పూజించావు. వద్దు, ఆ దేవుడు నిన్ను క్షమించడు. రే, అటుక తిట్రారా. సారీ అండి, ఇంకా మేము జన్మలో ఇంటి వైపు రామండి. మాకు అస్సలు ఐడియా లేదండి. వీడు చెప్తేనే వీడి మాట వినేసి వచ్చామండి. నేను చెప్పేది నిజం మేడం, నా మాట వినే. నోరు తెరవకుండా మాటలు వినపడుతున్నాయంట్రా. నువ్వు మాట్లాడుతున్నావురా? అయ్యో, నా మాటలు వినపడుతున్నాయి. మరి ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? ఆ అమ్మాయిరా. నేనిప్పుడు మాటలు ఉపయోగించి మాట్లాడట్లేదు, భావాలు ఉపయోగించి మాట్లాడుతున్నాను. అదేలా మేడం? మీరు జ్ఞానేంద్రియాలని 6గా విభజించారు, అది కాకుండా కూడా ఉంది. ఎందుకీ సీట్ ఇంట్లో ఉన్న మీరెవరు మేడం? కామసూత్ర, బ్యూటిఫుల్.
మామా అయితే లేదురా, జరగలేకపోతున్నారా, కాలు కూడా లేపనికి వస్తలేదురా. అరే మన జీవితం ఇక్కడే అయిపోతుందా? రే ఉండండి రా, ఒళ్ళంతా చెమటలు పెట్టేస్తుంది. మేడం మైండ్ వాయిస్ అంతా వద్దు మేడం, మనం బయటికే మాట్లాడుకుందాం మేడం. అమ్మాయా మోహన్ అక్క, మేడం లేడీస్ ముందు ఇది చెప్పకూడదు కానీ నాకు భయానికి ప్యాంట్ తడిసిపోయేలా ఉంది మేడం. మీరు లేడీసా జెంట్సా అర్థం అవ్వట్లేదు. భయం ఎందుకురా, తను అందంగానే ఉందిగా. రే నీ ఆశకు అద్దు లేదారా? రే గాజు నీకు దండం పెడతాను, ఊరుకోరా. మీకు నిజంగానే నన్ను చూస్తే భయంగా లేదా? లేదు. నీ కళ్ళల్లో నన్ను నేను చూసుకున్నాను. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు చాలా మంచివాడివి. ఎస్, నువ్వు ఏలియన్వా? నాకు తెలీదు. నేను పుట్టింది ఇక్కడే. మా పూర్వీకులు వేరే గ్రహం. అబ్బా, మరి మేము అలా కనపడుతున్నావా? ఏ ఏలియన్స్ అంతా అమెరికాలోనే ఉంటారా? మీరు నాకు ఒక హెల్ప్ చేయగలరా? తప్పకుండా చేసి పెడతాను. హౌ? అది నా ఫ్రెండ్ కిషోర్ మీకన్నా ముందే ఇక్కడొచ్చి ఉంటున్నాడు. మంచోడు, కానీ చనిపోయాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అవును. దాని తర్వాతే కొద్దిసేపటి ముందు. నీకు బాధగా లేదా? ఇది బాధపడవలసిన విషయం కాదు. ఇది జీవితంలో ఒక భాగం. ఓహో. నాకిప్పుడు ఒక తోడు కావాలి. నీకు ఓకేనా? నువ్వు ఓకే అంటే నిన్ను ఫ్రెండ్గా స్వీకరించాలనుకుంటున్నాను. ఓకే, దగ్గరికి రా. నాకు అమ్ముంది. లైఫ్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. తనని వదిలేసి వచ్చినట్టు నిన్ను వదిలేనని ఏం గ్యారంటీ? వాళ్ళ అక్కని లవ్ చేస్తున్నాను. తను నా ప్రాణం. రే ఎందుకురా తనెవరి ముందో మా అక్క మ్యాటర్ ఎత్తుతావు? నన్ను నమ్ము. టక్కురు ఫినిష్ చేయరా, టక్కురు ఫినిష్ చేయరా. ఇది కలన్ కూర, ఇది కలన్ కూర, కలన్ కూర. ప్లీజ్ రా రే. ఒకడు రెండు అయ్యాడేంటి? చూసావుగా, ఒక్కరిద్దరు ఎలాగైపోయారు. నాతో జీవితం అలాగే ఉంటుంది. ఇందులో నువ్వు ఎవరు గాజీ? ఇద్దరును. ఇద్దరిలో నీతో ఉండేది ఎవరు? ఇప్పటికీ డబ్బులు ఉంచుకోండి. ఒకవేళ అవసరమైతే మళ్ళీ రండి. థ్యాంక్స్ అండి. మావా, ఏమైనా హెల్ప్ కావాలంటే అడుగు. లక్కీ ఫెలో ఎవరా నువ్వు? ఎందుకో చూడగానే నువ్వు నాకు నచ్చేసావు. ఎస్, మే యూ బీ విత్ ద ఫోర్స్. నువ్వు ఈ భూమి మీద ఏం చేస్తున్నావు? చెప్తాను.